ఈ మధ్య కాలంలోనే మన ఇండియాలో కూడా ఒక ట్రెండ్ అనేది రోజు రోజుకి ఎక్కువైపోతుంది. అదేంటంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో పెళ్లి చేసుకుంటారంట, లైఫ్ లాంగ్ కూడా కలిసి ఉంటారంట, కానీ పిల్లల్ని మాత్రం కనరంట. చాలా విచిత్రంగా ఉంది కదా. ఈ విచిత్రమైన దరిద్రాన్నే డింక్ లైఫ్ స్టైల్ అంటారు. అసలు ఈ డింక్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, దీనివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్. మీకు తెలుసా, దిస్ ఈజ్ నాగ్ సతీష్. అసలు ఈ డింక్ అంటే మీనింగ్ ఏంటంటే డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనమాట. అంటే సంపాదన ఫుల్గా ఉంటుంది కానీ పిల్లలు మాత్రం ఉండరు. మన తాతయ్యల నాటి రోజుల్లో ఫ్యామిలీస్ ఎలా ఉండేవి, చాలా పెద్దగా ఉండేవి. వాటిని ఉమ్మడి కుటుంబాలను కూడా మనం అనేవాళ్ళం. రాను రాను ఆ ఫ్యామిలీ కాస్త ఏమైపోయింది, చిన్న కుటుంబం చింతలేని కుటుంబంగా మారిపోయింది. అంటే ఏంటంటే భర్త, భార్య, ఒకరు లేదా ఇద్దరు పిల్లలు. ఈ చిన్న కుటుంబం కాస్త నెక్స్ట్ జనరేషన్కి ఎలా మారిపోతుందో చూడాలి మరి. అసలు ఈ డింక్ లైఫ్ స్టైల్ అనేది ఫారెన్లో 1980sలోనే స్టార్ట్ అయింది. ప్రజెంట్ ఉన్న సోషల్ మీడియా వల్ల ఈ దరిద్రం మన దేశానికి కూడా తాకింది. ఇప్పుడున్న జనరేషన్లో సోషల్ మీడియాలో ప్రతిదీ కూడా ట్రెండింగే. ఈ ట్రెండింగ్ కాస్త ఇప్పుడు మన దేశంలో కూడా ఎక్కువైపోతుంది. అసలు ఈ డింక్ లైఫ్ స్టైల్ని ఎందుకు ఇష్టపడుతున్నారంటే మెయిన్ రీజన్ ఏంటంటే లగ్జరీ లైఫ్. ఈ లైఫ్ స్టైల్ని ఇష్టపడే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఓన్లీ పార్ట్నర్స్ ఇద్దరే ఉన్నారనుకోండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు. అదే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళని పెంచాలి, వాళ్ళ పట్ల కేర్ తీసుకోవాలి, ఇంకా వాళ్ళ చదువులకి చాలా ఖర్చు అవుతుంది, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఖర్చు అవుతుంది, ఇవన్నీ కూడా ఉండవు అనుకుంటారు. అలాగే ఎక్స్ట్రా ఖర్చు ఏమీ ఉండదు, మనం ఎక్కడికైనా ఎప్పుడైనా ఎలా అయినా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు అనే ఫీలింగ్లో ఉంటారు. అంటే ఫుల్గా మనీ ఎర్న్ చేసుకోవడం, దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం. రాను రాను ఈ పీపుల్ కూడా అలాగే ఆలోచిస్తున్నారు, ఎవరు లేకపోతే బెటర్ అన్నట్టుగా. నిజం చెప్పాలంటే ఇదంతా కూడా ప్రకృతి విరుద్ధం. ఎందుకంటే భూమి మీద ప్రాణంతో ఉన్న ఏ జీవి అయినా సరే దాని వంశాన్ని అది వృద్ధి చేసుకుంటుంది. అది దేవుని సృష్టి. అలాంటిది ఇన్ని తెలివితేటలు ఉన్న మనిషి మాత్రం ప్రకృతి విరుద్ధమైన పనులు చేస్తున్నాడు. పిల్లల్ని కనడం అనేది తల్లిదండ్రులకి ఒక గొప్ప అనుభూతి. వాళ్ళు వృద్ధాప్యంలో చూస్తారా లేదా అనేది తర్వాత విషయం. కానీ సంతానోత్పత్తి లేకుండా ఏ జీవి కూడా భూమి మీద ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు. కాబట్టి ఈ డింక్ లైఫ్ స్టైల్ వలన మంచి కన్నా చెడే ఎక్కువ ఉందని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటో ఒక కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.